బాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చేస్తున్న కొత్త సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా వస్తూ ఉండడంతో అంచనాలు మరింత పెరిగాయి. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు రాకానే టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ అయితే విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ పూర్తిగా కొత్త అవతార్ లో కనిపించాడు. గుండుతో కళ్లకు కాటుకతో రఫ్ స్కిన్ లుక్ తో చాలా భిన్నంగా కనిపించాడు. ఇప్పటి వరకు చూసిన స్టైలిష్ బన్నీకి పూర్తి భిన్నంగా ఉండడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆయన చేతుల డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తోడేలు కాళ్లలా కనిపించే చేతులు, పొడవైన గోర్లు చూస్తే ఈ సినిమా ఫ్యాంటసీ లేదా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఉండొచ్చని అర్థమవుతోంది. అలాగే నుదుటిపై ఉన్న టాటూలు, అడవి వాతావరణాన్ని గుర్తు చేసే బ్యాక్ డ్రాప్ చూస్తే ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారని కూడా అనిపిస్తోంది. అట్లీ ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడని ఈ పోస్టర్ ద్వారా క్లియర్ అయింది. అయితే పోస్టర్ విడుదలైన వెంటనే ట్రోలింగ్ కూడా మొదలైంది. ముఖ్యంగా అది కాశ్మోరా సినిమాలో కార్తీ చేసిన పాత్రలాగా ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు బన్నీ లుక్ కొత్తగా లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తమ హీరోకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇది కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే, అసలు సినిమా చూస్తే అసలు మ్యాజిక్ తెలుస్తుందంటూ కౌంటర్ ఇస్తున్నారు. పోస్టర్ చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ విజువల్స్, యాక్షన్ సీన్స్ అన్ని హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయి.